హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో iQOO నుంచి రీసెంట్గా iQOO Neo 7 Proని లాంచ్ చేసింది. ఈ వీడియోలో అసలు ఈ iQOO Neo 7 Pro అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని మనం కొనొచ్చా లేదా అన్న పూర్తి క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. మీలో ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్న అండ్ iQOO లవర్స్ ఉన్న ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ మనకి డ్యూయల్ చిప్సెట్తో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8+Gen1 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీనికి ఒక ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ని కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఇది మెయిన్ ప్రాసెసర్కి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా అంటే మీకు ఇందులో ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఉండవు, ఇంకా మీకు ఫ్రేమ్ రేట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే మీరు 90 FPS గేమ్ ఆడుతుంటే ఇందులో మధ్యలో మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది ఉంటుంది. ఇది మీరు ఏం చేస్తుందంటే మీకు ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తుంది. అంటే మీరు 120 Hz గేమ్ ఆడితే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో అటువంటి ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ కూడా చాలా తక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒక చిప్ మీద మనకి ప్రెజర్ పడదు కాబట్టి ఛార్జింగ్ కూడా మీకు చాలా తక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. అలాగే ఇందులో 4013 mm² లార్జ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు హెవీగా యూజ్ చేసిన హీటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. మీరు గేమింగ్ పర్పస్ యూజ్ చేసినా ఎట్లా వాడినా కానీ ఎక్కువ వామ్ అయితే మీకు మొబైల్ అయితే అనిపించదు. అండ్ PUBG, న్యూ స్టేట్, కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS మీకు హ్యాండిల్ చేయగలదు. BGMI 60 FPS మాత్రమే హ్యాండిల్ చేయగలదు. బట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు వేరే లెవెల్ ఉంటుంది. మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్ ఇష్యూస్ అయితే ఇందులో ఉండవు. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో వేరే లెవెల్ అయితే ఉంటుంది. వీళ్ళ మెయిన్ ఫోకస్ కూడా గేమింగ్ కోసమే ఈ మొబైల్ని అయితే తీసుకొని వచ్చారు. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ డిజైన్ అయితే చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. 2 కలర్స్తో తీసుకొని వచ్చారు, ఫియర్లెస్ ఫ్లేమ్ అండ్ డార్క్ స్టోన్. ఇవి 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకే కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఫియర్లెస్ ఫ్లేమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. ఇది కూడా మనకి వేగాన్ లెదర్ని అయితే యూజ్ చేసినట్లు చెప్తున్నారు. అండ్ సైడ్ పాలికార్బనేట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి స్కాచ్ సెన్సేషనల్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. స్కాచ్ సెన్సేషనల్ గ్లాస్ అంటే గొరిల్లా గ్లాస్ 3కి 5కి మధ్యలో అయితే ఉంటుంది. వెయిట్ కూడా మీకు హెవీ వెయిట్ అనిపించదు. 194 grams వెయిట్తో తీసుకొని వచ్చారు. మీరు నార్మల్ యూజ్ చేస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు హెవీ అయితే మీకు అనిపించదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా వీళ్ళు చేశారు. అండ్ ఇందులో డిస్ప్లే కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 20K అబోవ్ మోడల్స్ అన్నింటిలోనూ మనకి కర్వ్డ్ స్క్రీన్స్ని అయితే మనం చూస్తున్నాం. అన్ని బ్రాండ్స్లో కూడా కర్వ్డ్ స్క్రీన్స్ని తీసుకొని వస్తున్నారు. బట్ ఇందులో ఫ్లాట్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేయడానికి గల కారణం వీళ్ళు గేమింగ్ పర్పస్ మెయిన్ ఫోకస్ అయితే చేస్తున్నారు. కర్వ్డ్ స్క్రీన్స్లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అంతగా ఉండదు. బట్ ఫ్లాట్ డిస్ప్లేస్లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అయితే మనకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది మెయిన్గా గేమింగ్ ఆడుతున్నప్పుడు. అందువల్లనే వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మనకి 6.78 inches ఫుల్ HD ఆమ్లెట్ స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొని వచ్చారు. సైడ్ పంచ్ హోల్ డిస్ప్లే. ఈ డిస్ప్లే మీకు HD10+ సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి HDలో కూడా చూడొచ్చు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 1300 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లేని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే మీరు డైరెక్ట్ సన్లైట్లోకి మొబైల్ తీసుకొని వెళ్ళినా చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే డిస్ప్లే పరంగా కూడా ఉండదు. అండ్ ఈ డిస్ప్లేలో వీళ్ళు 16.7 million కలర్స్ని అయితే ఇంక్లూడ్ చేసినట్లయితే చెప్తున్నారు. అలాగే సౌండ్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని వచ్చారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో ఎయిర్ స్పెక్సే స్పీకర్గా రియాక్ట్ అవుతుంది. సౌండ్ చాలా లౌడ్ ఉంది. ఈవెన్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫుట్ స్టెప్ సౌండ్ కూడా మనకి చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. సౌండ్ పరంగా కూడా గుడ్. అలాగే కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వర్క్ అవుతుంది. 8 MP వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇవి 2 కెమెరాస్ కూడా మీకు డే లైట్ కండిషన్లో ఓకే. బట్ లో లైట్లో మాత్రం ఇవంతగా యూజ్ అవ్వవు. ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చాలా మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రైట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. లో లైట్లో కూడా మనకి నైట్ టైంలో కూడా పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి మెయిన్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే సెల్ఫీ కెమెరా చేస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS
వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ బోకే మోడ్లో కూడా మనం వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీడియో కూడా చాలా స్టేబుల్గా రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలెన్స్తో వర్క్ అవటం వల్ల వీడియో కూడా చాలా స్టేబుల్గా రికార్డ్ అవుతుంది. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా మనకి 1080 వరకే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ ఇస్తే ఇంకా చాలా బాగుండేది. ఇది ఒక్క మైనస్ అయితే నాకైతే అనిపించింది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. డ్యూయల్ సెల్ బ్యాటరీ, మీకు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే జస్ట్ 50% ఛార్జింగ్ మనకి 8 minutesలోనే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. మీకు 0 to 100% జస్ట్ 20 to 30 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మీకు ఎంత హెవీగా యూస్ చేసినా 1 full working day ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా మీరు హెవీ యూజర్ గేమింగ్ ఆడుతూనే ఉంటారనుకుంటే మళ్ళీ ఈవినింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందులో సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని యూస్ చేశారు. ఈవెన్ జీరోస్కోపీ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ FunTouch OS 13 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇంకా కస్టమ్ యూఐ కాబట్టి యాప్ లాక్ చేసుకోవటం, యాప్ని క్లోన్ చేసుకోవటం ఉంటాయి. యాప్ని క్లోన్ చేసుకోవటం అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో కాల్ రికార్డింగ్ చేస్తే మాత్రం అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది, ఎందుకంటే గూగుల్ డైలర్ అయితే ఇందులో తీసుకొని వచ్చారు. అందువలన అవతల వ్యక్తికి మీరు రికార్డింగ్ చేస్తే నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే ఇందులో 3.5 హెడ్ఫోన్ జాక్ని అయితే తీసేయడం జరిగింది. మీరు ఇయర్ ఫోన్స్ని యూజ్ చేయాలంటే Type-C to 3.5 హెడ్ఫోన్ జాక్ కనెక్టర్స్ అయితే బయట దొరుకుతాయి. ఈ కనెక్టర్స్ని యూజ్ చేసి ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డ్యూయల్ సిమ్ స్లాట్తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు SD కార్డ్ మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇవి రెండు అయితే ఈ మొబైల్ కొనే ముందు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో మనకి 2 వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. 8GB 128GB 34,999 రూపాయలు, అలాగే 12GB 256GB 37,999 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. ఈ మంత్ 14th ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అమెజాన్లో ప్రజెంట్ మనకి ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ప్రీ బుకింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ప్రీ బుకింగ్ 1000 రూపీస్ పే చేసి అయితే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఇలా ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అడిషనల్గా ఇంకొక 1 year వారంటీని అయితే ఇస్తున్నారు. అంటే 2 years అయితే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి వారంటీ అయితే వస్తుంది. అండ్ ఈ July 14th జరిగే ఫస్ట్ సేల్ SBI అలాగే ICICI కార్డ్స్ మీద ఇన్స్టెంట్ 2000 వరకు కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ మొబైల్లో వీళ్ళు చిన్న స్పెసిఫికేషన్స్కి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ మొబైల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. ముఖ్యంగా గేమింగ్ కోసం మీరు మొబైల్ పర్చేస్ చేసే ఆలోచన ఉంటే ఖచ్చితంగా కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని ఇటువంటి మొబైల్స్ని అయితే మీరు పర్చేస్ చేయండి. ఇందులో మీకు వేరే లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇటువంటి మొబైల్స్ని అయితే పర్చేస్ చేయడానికి ముందంజ అయితే ఉండండి. ముఖ్యంగా ఫస్ట్ సేల్ని అయితే మీరు మిస్ అవ్వకండి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ సేల్ని అయితే మిస్ అవ్వకండి. ఈ ప్రైస్ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.